ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. అందరూ లేఖనాలు బైబిల్ తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసి తనకు ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందెదరు. ఆమెను చప్పట్లు కొట్టండి. పొందెదరు. ఆమెను చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్బాయి మీరు ఎట్లా కొడుతున్నారంటే ఇక్కడ శోధన ధన్యకరం, శోధనలు సహించడం, శోధనలు జయించిన వారికి, ప్రభువుని ప్రేమించు వారికి వాగ్దానం, జీవ కిరీటం, ఇన్ని అంశాలు మనకి ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో ఉన్నాయి. జీవ కిరీటాన్ని పొందాలంటే శోధనలు జయించాలి. చాలామంది నాకు శోధనలు వస్తున్నాయి, ప్రభువుని నమ్ముకున్నాను, అంతకుముందే బాగున్నాను, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు శోధనలు వస్తున్నాయి. నేను ఎంత పవిత్రంగా బ్రతకాలనుకున్నా, నాకు శోధనలు వస్తున్నాయి. ఈ శోధన నుంచి తప్పించుకునే మార్గమే లేదా? శోధనలు వస్తున్నాయి నాకు, ఈ శోధన నుంచి తప్పించుకునేది ఎలాగా? దాని కిందే చదువుకుంటూ వస్తే ఆ 12లోని దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక దేవుడు ఎవరిని శోధింపడు. ఎవడైనా శోధింపబడ్డాడు అంటే నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. ఆమేనండి. ఏమనకూడదు? నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుతున్నాడు. శోధన నీకు వస్తుందంటే నువ్వు చేసుకున్న క్రియలను బట్టి, నువ్వు వాటిని సమకూర్చుకోవడం బట్టి. దేవుడు శోధించాడు. శోధకుడు వేరు, శోధించువాడు వేరు. ఆయన బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. సాతాను చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోడి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి సాతాను చేత శోధించబడినని రాసింది. శోధన అనేది మనకు ఒక విక్టరీ లైఫ్ని తీసుకొచ్చి పెడుతుంది. చప్పలు కొట్టండి గట్టిగా, హుషారుగా. కొట్టేది హుషారుగా. శోధన మీకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తుంది. శోధించేవాడు దేవుడు కాదు. దేవుడు శోధించాడు. దేవుని ద్వారా నేను శోధించబడుతున్నానని నువ్వెన్నటికీ అనుకోకూడదు. యేషోబు శోధించబడ్డాడు, దేవుని వలన కాదు. యేషోబు శోధించబడ్డాడు. బైబిల్లో మీరు ఎవరినైనా చూడండి, శోధించబడ్డారు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. శోధనలు వస్తాయి, నేను తప్పించుకుని వెళ్ళే మార్గమును మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను. శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మన కొరకు సరళం చేసి ఉంచి ఉన్నాడు. కొంతమంది దాంట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడరు, పొరపాటున బయటికి రారు, ఇష్టపడరు. ఒకతను పెళ్ళైన అతను
పొరపాటును అనుకోవచ్చు, ఎలాగైనా అనొచ్చు, ఒక అక్రమ సంబంధంలో పడిపోయాడు. ఒక పెళ్లి కాని అమ్మాయితో అతను కొంచెం క్లోజ్గా ఉండి పొరపాటు చేస్తున్నాడు. భార్య నా దగ్గరకు వచ్చి ఏడిస్తే ప్రార్థన చేశాం సంఘం అంతా, నేను కూడా కన్నీళ్ళు గాచి ప్రార్థన చేశాను. ఆ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, పెళ్ళయింది, వెళ్ళిపోయింది. అతను వచ్చి నా దగ్గర అంటాడు, ఎంత పని చేసావు నువ్వు ప్రార్థన చేయబట్టి ఆ అమ్మాయికి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయే నాకు గుర్తుకొస్తా ఉంది. వాడు శోధన నుంచి దేవుడు తప్పించినా, అరేరేరేరే ఎంత పని చేసావు, ప్రార్థన చేసి దాని నుండి తప్పిస్తావా? దేవుడు తప్పించితే మళ్ళీ దాన్ని తలుచుకుంటున్నాడు. ఇందాక చదువుకున్నాం కదా, వారు ఉరులు కలపబడి, ఏదో చదవండి, దాని ఉరులు కలపబడి ప్రతివాడు తన స్వకీయమైన దురాశల వలన ఈడవబడి మరులు కొల్పబడి శోధించబడుతున్నాడు. మళ్ళీ దేవుని మీద నిందలేస్తున్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి శోధనలు వస్తాయి. అందుకనే శోధనలు సహించువాడు, చెప్పండి గట్టిగా చెప్పండి, శోధనలు సహించువాడు ధన్యుడు. ఆ శోధనలు జయించి దేవుని ప్రేమించే వ్యక్తికి దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం మన కొరకు ఎదురు చూస్తుందన్న సంగతి మనకు గుర్తుంటే వాటిని సహించి జయించి ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు కొనసాగించబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. శోధనలు దేవుని నమ్ముకున్న బిడ్డలకి వస్తాయి. అందుకనే దైవ సేవకుడు రాశాడు ఏమని, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నాకు తెలుసయ్యా, నువ్వు నడిపిస్తున్నావు, శోధనలు వస్తున్నాయి, కానీ శోధనలు నేను సహించి జయించి సువర్ణంగా మార్చబడితే, నేను నీ సన్నిధిలో నడుచుకుంటూ వెళితే సువర్ణంగా మార్చబడతా, శుద్ధ సువర్ణంగా మార్చబడతాను. అగ్నిలో పుటం వేయబడిన ఈ విశ్వాసం అనేది పుటం వేయబడి శుద్ధ సువర్ణంగా మార్చబడి ఒక ఉన్నతమైన అనుభవంలోనికి నడిచిపించబడుతూ ముందుకు శోధన రానివాడు ఎవ్వడూ ఉండడు. నాకు రాలేదు అంటే అది అబద్ధం. యేసు ప్రభు దేవుని కుమారుడైండి ఈ భూమి మీదకి వచ్చి ఆయన బ్యాప్టిజం పొందంగానే ఆత్మే కొనిపోబడింది, ఆత్మ తీసుకుని వెళ్ళింది. ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడి సాతాను చేత శోధించబడెను. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఈ మూడు సాతాను యేసు ప్రభుకి చెప్పి మరి వాటిని అంగీకరించు, నాకు దండం పెట్టి నీకు మొత్తం ఇస్తానని వాటిని జయించుకొని ముందుకు బయటకు వచ్చాడు. ఆయన జయించాడు, విజయ వీరుడు మన ముందున్నాడు. మనం జయించుకుంటే మనం కూడా ముందుకెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు వెళ్ళిన మార్గము లేనని, అవమానములైనా ఆవేదనలైనా, ఆమేన్, హల్లెలూయా. నా ముందు ఆయన ఉన్నాడు, ఆయన నడిచి చూపించాడు. మనము కూడా నిలబడి వాటిని జయించి మన కొరకు దేవుడు ఉంచిన జీవ కిరీటం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలోనికి ప్రవేశించదరు. కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైనది జరిగించువాడు దానిలోనికి ప్రవేశింపడు. నూతన యెరూషలేము సియోనులో అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది చెయ్యవారు దాంట్లో ప్రవేశించారు. శోధనలు జయించాలంటే మనకు ఉండవలసిన మొట్టమొదట లక్షణం పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? అందరు నొలిది చెప్పండి, గట్టిగా చెప్పండి. శోధనలు వస్తాయి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. యేసేవేమన్నాడు? దేవునికి విరోధమైన పాపము చేసి నేను దేవునికి విరోధమైన పాపము చెయ్యను, ఇతని వలె పరిశుద్ధత గలవాడు మనకి ఈ దేశంలో ఎవడు కనబడతాడు అన్నాడు. దేవుని నమ్ముకుంటే సరిపోదు, ఎదుటవాడు మనల్ని చూసి వీడు పరిశుద్ధుడని గుర్తుపట్టగలిగేటట్లుగా శోధనలలో, సమస్యల్లో నిలబడగలిగే ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. చేతుల తెల్లలు చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. ఇక్కడ అంటాడు నిషిద్ధమైనది, అసహ్యమైనది చేసేవాళ్ళు దీనిలోకి రారు. పరిశుద్ధంగా బ్రతకాల. శోధకుడు మనల్ని అపవిత్రపరచాలని చూస్తాడు. శోధకుడు చేసే పని నిషిద్ధమైన పనులు చేపిస్తాడు, అసహ్యమైన పనులు చేపిస్తాడు, వికారమైన పనులు చేస్తాడు. మనల్ని అలా చేయించాలని ప్రయత్నిస్తాడు, చేయించాలని ప్రయత్నిస్తాడు. మనకు శోధన చిన్నదిగా కనబడాలంటే మనలో పరిశుద్ధత ఎచ్చుగా ముందుగా మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గీత అలా ఉంటే దానికంటే పెద్ద గీత పక్కన గీయాలి, చిన్నది కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఉంటున్నా ఈ మాట. నీలో ఉన్న పరిశుద్ధత నిండుగా ఉంటే అది చిన్నదిగా కనిపిస్తుంది శోధన. నువ్వు పరిశుద్ధతను కాపాడుకొని నిషిద్ధమైనది, అసహ్యమైనది నువ్వు చేయకుండా కాపాడబడాలి. నిషిద్ధమైనది, అసహ్యమైనది చేయువారు ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నిషిద్ధమైనది, అసహ్యమైనది చేయువారు, నిషిద్ధమైనది, అసహ్యమైనది చేయువారు ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము ఇళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము ఇళ్ళికై అలంకరింపబడుచున్నది.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కొట్టండి, చప్పట్లు కొట్టండి హుషారుగా, సంతోషంగా. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఒక దర్శనం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోనంటే శోధనలు చేయిస్తాం. దానిలోనికి అసహ్యమైన వాళ్ళు, నిషిద్ధమైన వాళ్ళు, వికారమైన పనులు చేసేవాళ్ళు దాని లోపలికి ప్రవేశించరు. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం, అవసరమై ఉన్నది. పరిశుద్ధతను మనం కాపాడుకుంటే ఈ శోధనలను మనకు వాటిని జయించుకుంటూ ముందుకెళ్ళేదానికి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం, అవసరమైనది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనంలో ఒక వాక్యం ఏమని చెప్తుందంటే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. పరిశుద్ధులు కుళ్ళు పట్టరు. ఎవరు కుళ్ళు పడతారంటే శోధనలో నిలిచి అసహ్యమైనవి, వికారమైనవి, పనికిమాలినవన్నీ చేసి మళ్ళీ దేవుడా 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 అంటుంటారే, వాళ్ళు కుళ్ళు పడతారు. శోధనలో నిలబడిన వాడు కుళ్ళు పట్టడు. శోధనలో నిలబడాలి. ఆ రోజుల్లోనే యేసన్న గారు ఏం రాశారు అబ్బాయి పాట, పిడుగులు విసిరే మెరుపుల వంటి శోధనలు నాకు ఎదురై నిలిచినా, నాకు విరోధముగా నిలిచిన ఏ ఆయుధము చెప్పో రక్తం ఉడకాల మనలో. ఆమేన్, హల్లెలూయా. పిడుగులు విసిరే శోధనలు అయ్యి ఉరమాలా, పిడుగులు పడాలా, మనం నిలబడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధతను కాపాడుకొని శోధనలో నిలబడిన వాడి శరీరము కుళ్ళు పట్టదు, నశించిపోదు. పరిశుద్ధతను కాపాడుకో. శోధనల్లో నిలబడాలంటే పరిశుద్ధతను కాపాడుకో, చాలు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, పరిశుద్ధతను కాపాడుకో. ఉన్నవన్నీ పోవచ్చు, ఏమైనా పోవచ్చు, శోధనలో నిలబడాలా. ఒకటే ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను. చెప్పండి, గట్టిగా చెప్పండి, యెహోవా ఇచ్చెను. పరిశుద్ధతను పోగొట్టుకోలా, ధైర్యాన్ని పోగొట్టుకోలేదు, దేవుని దూషించలేదు, దేవుడు నాకు శోధనలు పెట్టలేదు, దేవుడు పెట్టడు. కొంతమంది ఊరికే దేవుణ్ణి దూషిస్తుంటారు. భయంకరమైన పాపం దేవుని తిట్టడం, దేవుని దూషించడం అన్నిటికంటే భయంకరమైన పాపం, గుర్తుపెట్టుకోండి. అది చాలామందికి తెలియదు. ప్రతిదానికి దేవుని తిట్టేస్తుంటారు కొంతమంది. జాగ్రత్త, దేవుని దూషించకండి. నీకు శోధన వచ్చిందంటే నువ్వేదో మరుళ్ళు కలపబడ్డావు, అక్కడే నిలబడాలనుకున్నావు, మాట పలకరించావు, ముసి నవ్వులు నవ్వావు, అక్కడే కొంచెం నిలబడ్డావు. అక్కడి నుంచి పారిపోకుండా ఇది బాగుందే, అన్ని సమకూడే అనుకుని నువ్వు అక్కడే నిలబడ్డావు అనుకో, సాతాను చేతికి దొరకతావు. వాడు సాతానుగాడు నిన్ను అక్కడి నుంచి బయటికి పోనీకుండా నీ శరీరాన్ని కుళ్ళు పట్టిస్తాడు, అపవిత్రపరుస్తాడు, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తాడు, నిషిద్ధమైన చేయిస్తాడు, అసహ్యమైన క్రియలు చేస్తారు. కావాలంటే చూడు, కొంతమంది అసహ్యమైన పనులు చేస్తుంటారు. మన కళ్ళ ముందే ఎవరు చూస్తున్నారని కూడా వాళ్ళకి సిగ్గు ఉండదు. ఏ కారణం ఏంటంటే వాళ్ళు సాతాను వాళ్ళల్లో ప్రవేశించి వాళ్ళని విలయతాండం వాడుతూ మరణ మృదంగాన్ని వాయిస్తుంటుంది వాళ్ళల్లో. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మర్చిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడి సాతాను చేతికి చిక్కి అలాగే నిలబడి ఉంటారు. ఒకటి, మనము శోధనలు జయించాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. సెకండ్ మనల్ని మనం తగ్గించుకోవాలి.
చెప్పండి, అందరం నోళ్ళు తెచ్చి ఏం చేయాలి? మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని కనుక. ఎట్లా తలెత్తినా సరే మీరు చెప్పండి. సాత్వికము వినబట్టలే. దీన మనసు నాకు దయచేయి, శోధనలో పడిపోకుండా. అహంకారం, గర్వం, కోపం, కార్పణ్యం, ఇంకా చాలా ఉండాలి. ముక్కిట పెట్టండి, ముక్కిట పెట్టి చెప్పండి. ఇవన్నిటి వల్ల నువ్వు శోధనలో పడిపోతావు. నువ్వు ఎప్పుడైతే సాత్వికం చదువు. నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని గనుక నీ మీద నా కాడిని మీరు ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అన్లైన్ చేసుకోండి. మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. శోధనలు చేయిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. సాత్వికులు ధన్యులు, భూలోక రాజ్యములు వారు స్వతంత్రించుకొందురు. ఆమేన్. తగ్గించుకోండి, సాత్వికులై ఉండండి, దీన మనసు కలిగిన వాడై ఉండండి. ప్రభు దగ్గర నేర్చుకోండి. ఆయన ఎలా నడిచాడో నేర్చుకోండి. ఆయన ముందు వెళ్తున్నాడు, ఆయన వెనక నడవండి. తగ్గించుకోండి. నువ్వు తగ్గించుకో. సాత్వికులై ఉండాలా, దీన మనసు కలిగిన వాడు ఉండాలా. మనం ఎంత తగ్గించుకుంటామో ఒకరోజు అంత జీవ కిరీటం పొందే అంతగా హెచ్చించబడిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేతులెత్తరు, చేతులెత్తి హల్లెలూయా చెప్పరు. గట్టిగా చెప్పండి. ఏం నేర్చుకోవాలి మనం? రెండోదిగా సాత్వికులై ఉండాలా, దీన మనసు కలిగి ఉండాలా, వాగ్దానం చేయబడిన జీవ కిరీటాన్ని పొందాలా. ఖచ్చితంగా మనం సాత్వికులై ఉంటే, దీన మనసు కలిగి ఉంటే అంతవరకు దేవుడు మనల్ని కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఏమై ఉండాలి మీరు? ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. యేసు దగ్గర నేర్చుకోండి. ఆయన ఎలా శోధనలు జయించాడు నేర్చుకోండి. ఆయన చెప్తున్నాడు, శోధకుడు మీ దగ్గరికి రాబోతున్నాడు, జల్లించబోతున్నాడు, జాగ్రత్త. చాటవాడి చేతిలో ఉంది, జాగ్రత్త. శోధకుడు రాబోతున్నాడు. జీవ కిరీటం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. సింహాసనం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. భయపడకూడదు, అధైర్యపడకూడదు. తగ్గించుకోండి, సాత్వికులై ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. మూడో పాయింట్, మన శోధనలో పడిపోకుండా ఉండాలంటే మూడో పాయింట్, ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా. పరమగీతములలో ఒక వాక్యం నాకు గుర్తుకు వస్తుంది. 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. పరమగీతములు అగాధ సముద్రములైన ప్రేమను ఆర్పవు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయలేవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. చూడండి, ప్రేమ అగాధ సముద్రపు జలములైన ప్రేమని ఆర్పజాలవు. నీలో ప్రేమ ఉంటే, అది అగ్ని జ్వాలలై నీలో రగులుతూ ఉంటే ఏ అగాధ సముద్రములు దానిని ఆర్పలేవు. ఎటువంటి శోధన వచ్చినా
దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవ్వరూ. మేరకెప్పుడు పాడుతూ ఉండేది ఒక పాట, అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలవుగా. అగాధ సముద్ర. పాడబాకండి చాలు చాలా బాగా పాడుతుంది. ఏముండాలా? ఊరికే పెదాల మీద ఉంటే సరిపోదు, క్రియల్లో ఉండాలా. ప్రేమ 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 అని బాడి ప్రేమ లేకుండా ఉంటేట. ప్రేమ ప్రేమ అని బాడి ప్రేమ లేకుంటేట. ఎన్ని పాటలు ఉన్నాయి మన క్యాసెట్లో. ఆ పాటలు, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. ఎన్ని పాటల? ప్రేమమయ యేసు. ఇన్ని పాటలు పాడి ప్రేమ లేదు, దోమ లేదు. ప్రేమ లేకపోతే, దేవుని మీద, యేసయ్య మీద ప్రేమ లేకపోతే శోధకుడు నిన్ను వెంటనే పడగొడతాడు. లోక సంబంధమైన ప్రేమ తీసుకొస్తాడు నీ దగ్గరికి, మాలిన్యంలో పడేస్తాడు, చెత్తకుండలు వేస్తాడు, తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తించేటట్లుగా చేస్తాడు. యేసన్న పదే చెప్పేవాడు. ఒక అమ్మాయి రోజు ఇంటి ముందు ఒకడు రోజుకు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నాడు. ఇటు పోయేటప్పుడు ఒక బండి, ఇటు వచ్చేటప్పుడు ఒక బండి, ఇటు వచ్చేటప్పుడు ఒక బండి, ఇటు ఒకటి బండి. ఆ అమ్మాయి అనుకుంది, అబ్బా వీడిని చేసుకుంటే రోజుకు ఒక బండిలో తిప్పుతాడు నన్ను అనుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది వాడు స్కూటర్ మెకానిక్ అని. వాడు స్కూటర్ మెకానిక్ అని వాడు చేసుకున్న తర్వాత తెలిసింది. వాడు స్కూటర్ మెకానిక్ కదా, వచ్చిన బండ్లన్నీ వాడు ఇంటి ముందు తిరుగుతున్నాడు. ఓ నన్ను బండి మీద తీసి తిప్పుతాడేమో అనుకుని ఎక్కింది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనం నీచులమై ఉండగా, శత్రువులమై ఉండగా, సిలువకు శత్రువులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాడే. ఆ ప్రేమను తలంచి చూడండి. శోధనలు జయించడానికి శక్తిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. అగ్ని జ్వాలలు, ఆ జ్వాలలు నీలో రగిలితే ఏ సముద్రపు జలములు నిన్ను ఆర్పలేవు. కారణం నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క ప్రేమ నీలో కుమ్మరించబడి ఉంటే దాన్ని ఎవడో ఆపలేడు. ఈ సంవత్సరం పాటలో కూడా నేను అదే పెట్టా. ఏమని? ఆకాశం వైపు, దాంట్లో ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది, అక్షయ జ్వాల. చేత తల్లులు చెప్పండి, చెప్పండి, గడి చెప్పండి. సాతాను కబందాస్తాల్లో పడకండి. దేవుని ప్రేమ ఎంత మధురమైన తెలుసా? జుంటెత్తే నా దారుల కన్నా జుంటెత్తేనే దారుల కన్నా సున్నామే మధుర. జీవిత కాలమంతా ఆనందించేదా, జీవిత కాలమంతా. ఆమేన్, హల్లెలూయా. ఏముండాలా? ఏముండాలా మనలో? దేవుని ప్రేమ చల్లారిపోతే సాతానుగాడు నిన్ను పిలుస్తాడు, రా దా నీకోసమే వెయిటింగ్ అంటాడు. ఈరోజు భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు, తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమ లేదు, విశ్వాసులకి సేవకుడికి ప్రేమ లేదు, చల్లారిపోయింది.
ప్రభు రాకడికి సూచనగా ఉంది. దేవుని ప్రేమ మనుషుల్లో ఎందుకు చల్లారిపోతుందంటే ప్రభు రాకడ సమీపిస్తుంది, వాగ్దానం నెరవేరాలి కదా. నా రాకడకు మునుపు మనుషుల్లో ప్రేమ కనబడదు అన్నాడు. నువ్వు ఎందుకు శోధనలో పడుతున్నావంటే ప్రభు మీదున్న ప్రేమ నీకు తగ్గింది. ఎక్కడో లోపం ప్రభువులో ఉన్న ప్రేమ నీకు తగ్గింది కనుక నువ్వు శోధనలో పడుతున్నావు. ప్రభువు మీద నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఎటువంటి శోధన నీ దరికి రాకుండా ప్రభు నిన్ను కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. శివరంజన్ రాకుండా 4th పెట్టు, 4 కార్డులు శివరంజన్ పెట్టు, చేతుల తల్లి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ 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 నా యేసయ్య కల్వరి ప్రేమ, మరణ శాసనాన్నే జయించిన ప్రేమ, మరణ శాసనాన్నే జయించిన ప్రేమ, ప్రేమ 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 నా నేరములెంతని ప్రేమ, ప్రేమ 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 నా నానికి మించిన ప్రేమ, మరణ శాసనాన్నే జయించిన ప్రేమ, మరణ శాసనాన్నే జయించిన ప్రేమ, ప్రేమ 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 నా నేరములెంతని ప్రేమ, ప్రేమ ప్రేమ నా నేరములంచని ప్రేమ, నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి, నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి, నా నేరములు ఎంచని ప్రేమ, నన్ను ప్రేమించిన ప్రేమ, నా స్థానమందు నిలచిన ప్రేమ, నన్ను ప్రేమించిన ప్రేమ, ప్రేమ 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 నా నేరములంతని ప్రేమ, ప్రేమ 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 నా నానికి మించిన ప్రేమ, ప్రేమ 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 నా నేరములు ఎంచని ప్రేమ, నానానికి మించిన ప్రేమ, నేరములు ఎంచని ప్రేమ, నానానికి మించిన ప్రేమ, నేరములు ఎంచని ప్రేమ, నానానికి మించిన ప్రేమ, ప్రేమ 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 నా నేరములు ఎంచని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, ప్రేమ 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 యేసయ్య కల్వరి ప్రేమ, నా నేరములు ఎంచని ప్రేమ, ప్రేమ 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 నా నేరములు ఎంచని ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ, నా నేరములు ఎంచని నేరములెంచనిది, జ్ఞానానికి మించినది, మనల్ని పరిశుద్ధపరిచేందు కొరకు పిలిచినది, పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించినది, తన పరమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినది ప్రేమ.
దేవుడు లోకమునెంతో, చేతులెట్టు పెట్టానండి, దేవుడు లోకమునెంతో ప్రేమించి ప్రేమ స్వరూపి అయిన ప్రభుని యేసుక్రీస్తుని మన వద్దకి భూమి మీదకి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. See God, but see. ప్రేమే పరిపూర్ణమైనది, అది ప్రభు యేసులోనే ఉన్నది. క్షణికమైన ప్రేమ కోసం పరుగులేలరా, ఒకసారి తిరిగి ప్రభుని చూడరా. నీ కొరకే కల్వరిలో, నీ కొరకే కల్వరిలో యాగమాగిరా. ఆ ప్రేమే మరణాన్ని జయించి లేచెరా. పట్టుకోరా, పోయిందా? చేతులు తెల్ల చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అతను నేను డిస్టర్బ్ చేయబాకండి, అటోళ్ళు ఉండాలి, మీరే కదిలిబాకండి. చేతులు తెల్లలు చెప్పండి. మీరు వాక్యమేనండి, మీ మనసు ఎందుకు అటు వెళ్తుంది? అందుకే శోధనలో పడుతున్నారు మీరు ఒక పని చేసేటప్పుడు ఇంకో దాని మీద మీ మనసు పోయిందంటే శోధనలో పడతారు. మీరు ఒక పని చేసేటప్పుడు ఒక దాని మీద మీ మనసు కేంద్రీకరించబడకపోతే మీరు ఇంకో దాని మీదకి మనసు పోతుందంటే సాతాను ఈజీగా దొంగిలిస్తాడు మిమ్మల్ని. సాతాను చేసే పని అది. దేవుని వైపుకి నుండి సాతాను వైపుకి నీళ్ళు మరలించుకోవడానికి రంగురంగుల లోకం ఇది. రంగురంగులుగా ఉంటుంది, రాలిపోతుంది. రంగురంగులుగా ఉంటుంది, రాలిపోతుంది. రాసే ఎప్పుడో పాట ఇది కూడా. రంగురంగులుగా ఉంటుంది, రాలిపోతుంది. మీరు అటు ఇటు చూడకూడదు. చేతులు తెల్ల చెప్పండి, గట్టి చెప్పండి. చేతులు గట్టి చెప్పండి, హుషారు చెప్పండి. యేసుప్రభు వాక్యం చెప్తా ఉంటే పైన కప్పిప్పి పైనుంచి కిందకి తెచ్చుతున్నా వాళ్ళు తెలియలే. మీకెందుకు అటు ఇటు తిరుగుతున్నాయి కళ్ళు, భూచక్రం తిరిగినట్టు? చేతులు తెల్ల చెప్పు, గట్టి చెప్పు, హుషారు చెప్పు. హల్లెలూయా. కట్ అయితే రాదు, అది అయిపోయింది. చేతులు తెల్ల చెప్పండి. గజల్ పాడదాం అనుకుంటే ఏడా, నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు రాసిన పాట అది. ఉరికి అప్పుడప్పుడు అటు పాడుతుంటా అంతే. నాలుగవది, ఫస్ట్ ఏం చెప్పాను? నోళ్ళతో చెప్పాలి అందరూ, పరిశుద్ధతని కాపాడుకోవాలి. సెకండ్, తగ్గింపు కలిగి సాత్వికులై దీన మనసు కలిగి ఉండాలి. మూడవది, ప్రేమ కలిగి ఉండాలి. అది దేవుని ప్రేమ నుండి ఎవ్వరు మనల్ని వేరు, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, రోగమైన, బాధలైన, నిందలైన మనల్ని ఆయన ప్రేమ నుండి ఎవ్వడో ఎటువంటి శోధన మనల్ని దూరము చెయ్యలేదు. నాలుగవది ఫెయిత్, విశ్వాసం ఉండాలి మనకు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? ఇక ఏం చెప్తాను మీకు? గిద్యోను, నిజాలు వెళ్తాం ఇంటికి, ఇంకేం చెప్పను. చదువు.
గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహముల నోళ్లు మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించారు, ఖడ్గజ్వాలను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురయ్యారు, అన్యుల సేలలను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందారు. కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. కొందరు తిరస్కారం పడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, మరి బంధకాలలో ఉన్నారు, ఖైదుల్లో ఉన్నారు, అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింస పొందారు, అడవుల్లోను కొండల మీద గుహల్లోను సొరంగాల్లోను తిరుగులాడుచు వీరంతా తిరిగారు, సంచరించిరి. మనకేమో ఒక్కొక్కరికి డబల్ అటాచ్డ్ బెడ్రూమ్ ఇందే, స్పెషల్ బెడ్రూములు, రూములు, అటాచ్డ్ బాత్రూములు, ఇక్కడ తింటాం, ఆడ పోవటం, ఇక్కడ రావటం, వాసన పీల్చుకోవడం, మనకి లేని వసతులు ఎక్కడా లేవు. మళ్ళీ శోధన పడుతున్నాం. ఏంది వీళ్ళు పడిన గట్టులో ఒక్క వంతైనా ఉందా? విశ్వాసం ద్వారా వాళ్ళు జయించారు. ఈరోజు నీకు విశ్వాసం లేదా? విశ్వాసం ద్వారా జీవించారు వాళ్ళు, యాతన పెట్టబడ్డారు, చంపబడ్డారు, శ్రమలు పడ్డారు, అగ్నిగుండంలో కాల్చబడ్డారు. మనకేమున్నాయంటే ఏమున్నాయి? మన వాళ్ళు ప్రార్థన చేయమండి, ఎందుకు వస్తారు? తిన్న జరగలేదయ్యా, అది శోధన. వీళ్ళు చెప్పే ప్రార్థన విన్న ఫలితంగా జరగలేదు. 70 ఏళ్ళు వచ్చి కళ్ళు కనబట్టలే, ఇప్పుడేం చూడాలి? 70 ఏళ్ళకే చూసిన చాలా ఇంకా చూస్తా అంటే కళ్ళు కనబడకూడదని కదా నేను చెప్పేది, కనబడాలి, తప్పదు, ఉండాలా, కాదని నేను అన్ను. మీరు అడిగేది ఏమడుతున్నారు? శోధనలు జయించమని ఎవరిని అడుగుతున్నారా? విశ్వాసం ఉందా? విశ్వాసం ఎప్పుడో రాసే పాట అది. 12 చరణాలు రాసిన, ఈ 11వ అధ్యాయం గురించి 12 చరణాలు రాసిన. యేసన్న 3 చరణాలు పాడించినాడు. మన హోసన్న మినిస్ట్లో సువర్ణాక్షరాలతో రాసుకోగలిగిన యోహానన్న పాడాడు దాన్ని. చపల కొట్టాడు గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస వీరుడు యోహానన్న. ఆయన పాడాడు. ఆయన పాటే తగు నా పాట. యేసన్న నన్ను పాడినకుంటే ఆయన పాడించినప్పుడు ఫీల్ అయ్యా. నేను మనిషిని కదా, బాధపడ్డా. ఆ తర్వాత నేను ఆయన పాటమే కరెక్ట్ అనుకున్నా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ద్వారా మన పితరులందరూ రాజ్యాలను జయించినారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవని ఎరుగక అర్థంగా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవలను పిలుపునకు లోబడి బయలుదేరెను.
విశ్వాసుల తండ్రి అని సాక్ష్యమందెను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చేత తెల్ల చెప్పండి హల్లెలూయా. ఈసారి వచ్చినప్పుడు 12 చరణాలు పాడతాను, ఇప్పుడు ఒకటి చాలు. చేతుల తెల్లలు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనకు ఏముంటే శోధనలు చేయిస్తాం? చెప్పించాలే పోయి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు దాకా ఎన్నది ఎట్టపోయిందో. మొట్టమొదటి ఏముండాలి? శోధన చేయించాలంటే ఏముండాలి మనకు? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ఉంటే కుళ్ళు పట్టవు నువ్వు. శోధనలు నిన్నేం చేయలేవు, నువ్వు. సెకండ్, నువ్వు తగ్గించుకొని సాత్వికం దీన మనసు కలిగి యేసయ్య దగ్గర నేర్చుకుంటే నీకు శోధనలు రావు. వస్తాయి, నిలబడతావు. 3, ఎవరి మీద? ఎదురింటోళ్ళ, పక్కింటోళ్ళ? ఎవరి మీద ప్రేమ ఉండాలా? యేసయ్య మీద. ఆ ప్రేమ మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు. యవ్వన కాలంలో యేసయ్య ప్రేమ గురించి తెలుసుకున్నా, చిన్నప్పుడే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఎవరు పక్కకు లాగలేకపోతున్నారు. అంతే, ఎవరు లాగలేకపోతున్నా పక్కకి. ఆయన ప్రేమలో ఉండే ఆయన ఎవరో తెలుసా? 10,000లో అతి కాంక్షణీయుడు. అవును, ఆ ప్రేమ నుండి ఎవరు నన్ను పక్కకి లాగలేకపోతున్నా. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు ఒంటరిగా ఉన్నావే, చిన్నప్పుడు నేను ఏమైనా ప్రేమించారా అని అంటారు. వన్ సైడ్ లేదు, లాట్ ఆఫ్ అనాకులు ప్రేమిస్తుంటారు. ప్రేమించబడినోడికి లోపం ఉంటుంది. అర్థం కదా? ప్రేమిస్తారు, కానీ ప్రేమను పొందుకునేవాళ్ళు కొంతమంది. వాళ్ళల్లో యేసయ్య ప్రథముడు, ఆయనని తప్ప ఇంకొకరు లేరు, ఎవ్వరు లేరు. ఆహా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఆమేన్. ఏమని పాడను? ఇప్పుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చిపోతాను, దాన్ని హృదయంలో పెట్టుకోండి, శోధనలు జయించండి. యెషయా గ్రంథం 43:2. యెషయా గ్రంథం 43:2. నీవు జలములలో పడతావు, నేను నీకు తోడుంటా. నదులలో పడతావు, అవి నీ మీద పొర్లి పారవు. అవి నీ మీద పొర్లవు. నీవు అగ్ని మధ్యలో పోతావు, కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. ఏమీ ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్లు ఇక్కడే ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించి ఎతికితే దొరకతాయి. మీరు చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు, దీన్ని ఎప్పటి నుంచో వింటున్నారు. ఈ 4 పాయింట్లు ఇక్కడే ఉన్నాయి, ఈ వాగ్దానంలోనే ఉన్నాయి. చేత తెలియ చెప్పండి, సంతోషంగా చెప్పండి. పిడుగులు విసిరే బా జీవితం మీద చాలుతున్నాయి. నీ చరణం పాడుకోవడానికి ఏమి రాశాడబ్బా, ఆయనే సాటి. మేము రాస్తుంటాం కానీ నన్ను ఆస్వాదించేసావు, నన్ను దీవించేసావు, నన్ను పెంచేసావు అని మేము పాడుకుంటుంటాం. అబ్బే, ఇది పాట అంటే. ఆమేన్, హల్లెలూయా. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు. అందరు నిలువు మొక్కళ్ళు ఉండి కళ్ళు మూసుకొని పాడదాం. అందరూ నిలువు మొక్కళ్ళు, అందరు నిలువు మొక్కళ్ళు. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలచిన. పిడుగులు
ఇరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలచిన, నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధముగా నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే. ఆమేన్. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, పిడుగులు విసిరే ఇరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలచిన, పిడుగులు విసిరే ఇరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలచిన, నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ఆశ తీరా. ఆశ తీరా. ప్రణుతింతును నిన్నే 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 ఆశ తీరా. యేసయ్యా. ఓ రామా షాదోరి రామా, సాధనలు జయించడానికి, సాధనలు జయించడానికి ఓ రామా షాదోరి రామా, నీకు అవసరం పరిశుద్ధత, అవసరం పరిశుద్ధత, అవసరం. తగ్గించుకో, సాత్వికుడై ఉండు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. జీవ కిరీటం, జీవ కిరీటం. దేవుని ప్రేమ నుండి దూరంగా వెళ్ళకు. విశ్వాసాన్ని విడిచిపెట్టకు. ఓ రబ్బా షాదోరి రబ్బా. హల్లెలూయా. హల్లెలూయా.
పిడుగులు విసిరే నిరుపుల వంటి శోధనలు నాకు ఎదురై నిలచిన జయించుటకు నా ముందు నీ ఉండగా నేనెన్నడు ఆధైర్యపడను. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన మాటల కొరకు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం ప్రేమ గల తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. ఇంతవరకు తండ్రి ఈ దాసుని ద్వారా మాకు మంచి వర్తమానం అనుగ్రహించినందుకై స్తోత్రం 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 తండ్రి. కనికరించు నాయన యేసయ్యా, స్తోత్రం శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధన గురించిన వాడై ప్రేమించు వారికి అనుగ్రహించిన జీవకీర్తం పొందునని చెప్పి వాక్యం చెప్పబడి ఉన్న తండ్రి. మీ మారిన వాగ్దానాల కొరకు స్తోత్రం. మార్పు లేని దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా స్తోత్రం తండ్రి. చూపండి తండ్రి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధనలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండించండి, చైకరంగా నడిపించేందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. పాటల ద్వారా అయిపోయినందుకై స్తోత్రం స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రం తండ్రి. నిన్న వాక్యం ప్రకారంగా ప్రజలందరూ తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేసి కనికరించాను ఆయన. మీ వాక్యం వ్యర్థంగా తిరిగి రాదు కనుక స్తోత్రం 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 తండ్రి. వాక్యం ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ బలమైన హస్తలో సమర్పిస్తున్నాం తండ్రి. కనికరించి కృప చూపండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించు నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు మమ్మల్ని అందరినీ తండ్రి ఈ బలమైన హస్తలో సమర్పిస్తున్నాం తండ్రి. కనికరించి కాపాడి కృప చూపి సహాయం చేయమని ఏ విధం చేతనైనా ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరిచి సిద్ధపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అయ్యా వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి స్తోత్రం స్తోత్రం. దాసుని కూడా బలపరిచి అభిషేకించి ఇంకా బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మీ చేతి సమర్పిస్తున్నావు తండ్రి. కనికరించి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, శోధనలో సహించిన వారు ధన్యుడు, తాను వాగ్దానం చేయబడినటువంటి జీవ కిరీటాన్ని పొందుకోవాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారందరికీ సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.